వాద్యం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అత్యంత విశేషమైనటువంటి మాంగళ్యదానం చేసినప్పుడు అల్లుడు గారిని మామగారు అభ్యర్థిస్తూ ఉన్నారు. అయ్యా అల్లుడా, నాకు ఈ ప్రమాణం చేయి అగ్ని సాక్షిగా అని చెప్తున్నాడు. ఏమని? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. నాతి అనగా స్త్రీ, చరామి అంటే చేయబట్టుకున్నా వదలకుండా ఉండాలి. మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను కన్యాదానంలో, కాబట్టి ఈ చేయిని వదలకుండా ఉండాలి. ఏ విధంగా? ధర్మేచ, ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మంలో మా అమ్మాయి వదలకుండా ఉండాలి. అర్థేచ, డబ్బు సంపాదించాలి, మా అమ్మాయిని సాగాలి. కామేచ, మా అమ్మాయి కోరికలు ఉంటాయి, మీరు తీర్చాలి. వీటిలో మా అమ్మాయి చేయి వదలకుండా ఉండాలి అంటే అల్లుడు కూడా చెప్పాడు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యా, నేను వదిలిపెట్టనయ్యా అని చెప్పాడు. ఈ మూడు ఏమిటి? ధర్మ అర్థ కామ్యము అనేటువంటివి. మోక్షము అనేటువంటి నాలుగోది ఉంది, అది చతుర్విధ ఫలం, అది జీవుడికి. కానీ వివాహం అయ్యేవాడికి ఈ మూడు కంపల్సరీ ఉండాలి. ఏమిటి? ధర్మం, ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మము అంటే స్వచ్ఛమైనదిగా ఉండాలి అని చెప్పాడు. అర్థేచ, డబ్బు, డబ్బు సంపాదించాలి, మా అమ్మాయిని సాకాలి. డబ్బు సంపాదించాలి, మా అమ్మాయిని సాకాలి అంటూనే ఏ విధంగా సంపాదించాలి? మొన్న ఒకడు అడిగాడు, లగ్నపత్రం రాస్తు అయిపోయింది లేండి, ఆకలి అయిపోయింది. లగ్నపత్రం రాస్తుంటే పక్కన కూర్చొని యా మీ అల్లుడు ఏం చేస్తాడు అని అడిగినా. అడిగితే మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు, పెద్ద ఉద్యోగం, ఎంత జీతం అని అడిగినా. మా అబ్బాయికి 22 కోట్లు వస్తుంది అన్నాడు. సంవత్సరానికి 22 కోట్లు. నేను 22 కోట్లు వస్తుంది అన్నాడు. అబ్బా దండి సంపాదించాడు, మేము గొప్పోడే అని చెప్పిన. ఇవ్వాల్సిందే, బాగా సంపాదిస్తాడు, సాగుతాడు. ఏం స్వామి 22 కోట్లు వచ్చే సంతకం పెడితే సంతకం లేకుండా 48 కోట్లు వస్తుంది అని. సంతకం పెట్టకుండా 48 వస్తుంది, కింద లంచం దండికి వస్తుంది. ఎందుకంటే దాన్ని చూసి ఇచ్చినా దీన్ని చూసి కాదు అన్నాడు. అల్లుడిని లంచం ఇచ్చారని తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు జనాలు. జీతం ఉండే అల్లుడు కాదు, గీతం ఉండే అల్లుడు కావాలంటున్నారు. దాన్ని ఒప్పుకోవడం లేదు శాస్త్రంలో. ధర్మేచ, ధర్మార్థేచ అంటే ధర్మబద్ధమైనటువంటి డబ్బు సంపాదించు, దాంతో మాత్రమే మా అమ్మాయిని సాకు. ధర్మబద్ధంగా సంపాదించకుండా సాకుతే వాడు సాగడు, వాడాను ఉంటాడు, ఇది అంటాడు. కాబట్టి సాకాల, ధర్మబద్ధంగా సంపాదించాకమని చెప్తున్నాడు. ధర్మేచ, ధర్మార్థేచ, కోరిక మూడోది. కామేచ, మా అమ్మాయి కోరికలు ఏమైనా తీర్చాల్సిందే అన్నాడు. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ధర్మ కామేచ, ధర్మంతో కూడుకున్న కోరిక అయితే మాత్రమే చెప్తున్నాడు. మొన్న కాలేజీ బయటకు వచ్చి, స్వామి 6 నెలల క్రితం పెళ్లి చేసిన, 6 నెలల తర్వాత వచ్చారు, నాయన బిడ్డ అమ్మ కూర్చోబెట్టినా. బాగున్నా స్వామి. ఏమిటి వచ్చినావు? ఏం లేదు స్వామి, నువ్వే పెళ్లి చేసావు కదా మా అమ్మాయికి, మేము విడాకులు అప్లై చేయాలనుకుంటున్నాం అన్నాడు. ఎన్ని నెలలు? 6 నెలలు.
ఏమయ్యా 6 నెలలకి ఏమైందంటే ఏం లేదు స్వామి ఆపిల్ ఫోన్ కొనివాడు నా బిడ్డకు ఆపిల్ ఫోన్ కొనివాడు చిన్న ఫోన్ కొనివాడు పనికి రాకున్నాడు వాడేం కాకుండా మాకు వద్దాను నీ దుంపదేగా నీ కోరిక ధర్మబద్ధమైనది కాదు ధర్మబద్ధమైన కోరిక కోరాలి కానీ సెల్ ఫోన్ కొనేదేనో సినిమా గురించుకోలేదేనో ఇట్లా ఉంది పరిస్థితి అంటున్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడు ధర్మేచ ధర్మార్థేచ ధర్మకామేచ ఎదుంటే ఆమె వడ్డాను కిరీటం కొనుక్కుదే వంగి కొనుక్కుదని నాకు వడ్డాను కొనివ్వంటే వాడు పోయి ఎన్ను కూడా బాధపడాలా 3 పోయి తెచ్చిస్తాడా కోరికలు ఉండొచ్చు ఎట్లా కోరికలు ఉండాలా ధర్మబద్ధం 3 పోయి బస్సు కింద ఉండవద్దు చక్కగా ఇంటికి వచ్చినట్టున్నా కోరికలు కోరండి కానీ ఎటువంటి కోరికలు కోరాలా ధర్మ కామేచ నీ కుటుంబాన్ని వృద్ధి చేసే కోరికలు కోరమని చెప్తున్నాను తప్ప అధర్మబద్ధమైన కోరితే నా బిడ్డ నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు కూడా నేనున్నా నీ సపోర్ట్ ధర్మేచ ధర్మార్థేచ ధర్మ కామేచ అని చెప్తూనే నేను కూడా ధర్మార్థ కామ్యాల్లో వదలయ్యా అని చెప్పిన తర్వాత పెళ్లి కుమార్తెకు ప్రమాణం చేస్తున్నాడు ఇప్పుడు ఇది చాలా అవసరమైంది ఏమిటి ప్రమాణం అంటే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అని చెప్తాం మనమైతే దాని అర్థం ఏమిటి అర్థం తెలిస్తే మీ పిల్లలు బాగా చేయిస్తారని